వ్యవస్థలను మార్చే శక్తిగా యువత ఎదగాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఏయూ శతాబ్ది ఉత్సవ మెగా ఫెస్ట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజకీయంగా సరిగ్గా లేకపోతే తననైనా పక్కన పెట్టాలని సూచించారు. వైజ్ఞానికంగా మేధోపరంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహనీయులని నిజమైన హీరోలుగా యువత గుర్తించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. విశాఖలో ఏయూ శతాబ్ది ఉత్సవాల మెగా కల్చరల్ ఫెస్టులో పవన్ ప్రసంగించారు. చదువులు పూర్తి చేసుకున్న యువత వ్యవస్థల్లో మార్పు తీసుకువచ్చే బలమైన శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. మనం హీరోలకి చప్పట్లు కొడతాం కానీ ఎవరి త్యాగాల మీద ఎవరి వైజ్ఞానిక జ్ఞానంతో ఎవరైతే మేధోశక్తితోటి దేశాన్ని నడిపిస్తారో నిజమైన నివాళులు కానీ నిజమైన స్పందన కానీ వాళ్ళకే అర్పించాలి. మీరందరూ ప్రేమతో నాకు చప్పట్లు కొట్టినా ఆ చప్పట్లని ఆ మహనీయులకే నేను వారి పాదాల చెంతను వదిలేస్తున్నాను. చప్పట్లు కొట్టాల్సింది నాకు కాదు, మహానుభావులు చప్పట్లు కొట్టాను చెప్పడానికైనా ఇలాంటి సందర్భాన్ని వాడుకోవచ్చు. అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కన్నా విద్యార్థులను ఎదుర్కోవడమే కష్టమని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థుల వద్ద తెలివి కాకుండా మనసే వాడతానన్నారు. ఎవరైనా సరే ఒక ఫంక్షన్కి పిలుస్తున్నా ముఖ్యంగా విద్యార్థులు ఉన్న చోటికి నన్ను రమ్మంటే చాలా ఆలోచిస్తాను. ఎందుకు ఆలోచిస్తానంటే వీళ్ళ మనసులో యక్ష ప్రశ్నలు ఉంటాయి. వాళ్ళు వేసే ప్రశ్నలకి వాళ్ళు లేవనెత్తే సందేహాలకి ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు ఉండవు. ఎందుకంటే చాలా ప్యూరెస్ట్ ఫామ్ లో ఉంటారు విద్యార్థులు. వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగారంటే మనసులో ఏం ఉండదు, చాలా అసలు గుండె లోతులోంచి అడుగుతారు. వయసు వచ్చే కొద్ది మన దగ్గర సమాధానాలు ఉండవు. అందుకని 10 మంది విద్యార్థులకి నేను ఆలోచిస్తాను. అలాంటిది ఇన్ని వేల మంది విద్యార్థుల మధ్య వచ్చి మాట్లాడాలంటే ఇది ఎంత సాహసం. ఒక అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కంటే కూడా చాలా సాహసం. బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అంట. అలాంటిది పొద్దున్న లేస్తే పుస్తకాలతో కుస్తీ పట్టే మీతోటి ఒక మాట మాట్లాడాలి అంటే ఎంత ఆలోచించాలి. దేశాన్ని మార్చే భావితరాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు పవన్ చెప్పారు. యువత నేరుగా రాజకీయాల్లోకి రాకపోయినా ఒక భావజాలాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. పాలిటిక్స్ కి నేను మెయిన్ గా రావడానికి ఒకటి నన్ను తీసుకొచ్చింది భావితరం. ఎందుకంటే చరిత్ర చదువుకుంటున్నప్పుడల్లా చాలాసార్లు భగత్ సింగ్ త్యాగం గురించి చెప్తా ఉంటాను. అతని ఫిలాసఫీ కానీ ఒక భగత్ సింగే కాదు, ఎవరో ఎంతమంది మహానుభావులు చిన్న వయసులో చనిపోతే వాళ్ళ చావులు దేనికి వచ్చినాయి, ఎందుకు చనిపోయారు, ఏ త్యాగాల కోసం చనిపోయారు ఒకసారి చదివినప్పుడల్లా, ఉదాహరణకి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే పుస్తకం చదివితే ఎందుకు దేశ విభజన జరిగినప్పుడు ఎలా జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎన్ని లక్షల మంది చనిపోయారు, ఎన్ని కోట్ల మంది నిరాశ్రులయ్యారు, ఇవన్నీ చదువుతున్నప్పుడల్లా స్వార్థంగా బతకలేం నిజంగా గుండెలోకి తీసుకుంటే. నేను అందుకనే చాలా బాధ్యతగా నేను ఒకటే అనుకున్నా, నా ఆఖరి శ్వాస వరకు భావితరాల కోసం నేను పనిచేయాలి. మీరు అందరూ కూడా పొలిటికల్గా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే. రేపొద్దున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సరిగ్గా లేకపోతే తీసి అలా పక్కన పడేయండి, హాట్ పొటాటో లాగా.